రైట్. ఏపీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశం ఏర్పాటు చేయనుంది. నిన్న ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన ఈసీ రాజీవ్ కుమార్ బృందం ఇవాళ జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనుంది. సాయంత్రం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఓటర్ల జాబితాపై ఒక క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు. రైట్, దీనికి సంబంధించి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. గుంటూరు నుంచి సాంబశివరావు, అదేవిధంగా విజయవాడ నుంచి హరీష్. ముందుగా గుంటూరు నుంచి సాంబశివరావు దగ్గర నుంచి అప్డేట్స్ తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ సాంబశివరావు. మనం చూస్తూ ఉన్నాం ఈసీ, దానికి తోడు ఏపీలో దొంగ ఓట్లు అనేది చాలా కీలకంగా మారుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు కంప్లైంట్ చేస్తున్నారు. దొంగ ఓటర్ల నమోదుకు సంబంధించి జీరో డోర్ నెంబర్స్లో వందల సంఖ్యలో ఓట్లు పోలవుతున్నాయి, లేదంటే ఓట్లు గుర్తిస్తున్నారని చెప్పి. దీనికి సంబంధించి ఈసీ ఈ రోజు క్లారిటీగా ముందుకెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటి? సాంబశివరావు, ఓకే, ఒక్క నిమిషం సాంబశివరావు. ఎస్, విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. మనం చూస్తున్నాం నిన్న రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడున్నారు ఈసీ బృందం. ఈ రోజు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ ఫిర్యాదుల గురించి కూడా వివరణ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. సో అన్నిటి గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందా ఈరోజు? హరీష్, ఈరోజు రెండో రోజు కొంచెం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి సమావేశం హరీష్ చెప్పండి. రెండు రోజులు జరిగినటువంటి సమావేశంలో ఒక హరీష్ ఈ చెప్పండి. రోజు జరిగేటువంటి ఎన్నికల సమావేశంలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు వెళ్లే ముందు ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైనటువంటి సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి విధి విధానాలను అధికారులకు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజు డీజీపీ అదేవిధంగా సమావేశం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రెండు విభాగాలు చాలా కీలకమైనటువంటివి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం అనంతరం అటు శాంతి భద్రత కావచ్చు, ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తిగా ఒక స్ట్రీమ్ లైన్ చేసి రెండు సమన్వయంతో ఎన్నికలు నిర్వహించేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం కూడా ముగింపు సమావేశం అనంతరం ఎన్నికల సంఘం సంబంధించినటువంటి ప్రతినిధులు మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించినటువంటి అంశం విడుదలైనటువంటి వెంటనే ఆ తర్వాత నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం వ్యవహరించాల్సినటువంటి విధి విధానాలపైన ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగా గతంలో ఇతర రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్, ఇతర రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అనుసరించినటువంటి విధానాలు, అక్కడ ఓటింగ్ జరిగినటువంటి సమయంలో వచ్చినటువంటి ఇబ్బందులు, వాటన్నిటిని కూడా ఇక్కడ ప్రస్తావించడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా అధికారులు నిర్వహణ తీరు, ఇబ్బంది, వారి యొక్క పనితీరు, వారికి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండాలి, రాజకీయ పార్టీలతో ఎంతవరకు వారిని దూరం పెట్టాలి, ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం. రైట్ హరీష్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మనం చూస్తున్నాం ఏపీలో ఎలక్షన్ హీట్ ఏ స్థాయికి చేరుతుందో. ఎలక్షన్స్ ఇంకా దాదాపు 2 to 3 months మాత్రమే మనకి సమయం ఉంది. కాకపోతే గతం నుంచి మనం చూస్తున్నాం దొంగ ఓట్లు, జీరో డోర్ నెంబర్ తో అనేక వందల సంఖ్యలో ఓటర్ జాబితా లిస్ట్ రెడీ అవుతోంది, లేదంటే టీడీపీ సానుభూతి పరులు తొలగిస్తున్నారు. ఇటువంటి కామెంట్స్ అన్ని కూడా కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం ఢిల్లీ వెళ్ళి. సో ఏదైతే రాజకీయ పరిస్థితులపై చేసిన ఫిర్యాదుల గురించి కూడా ఈ రోజు వివరణ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఈసీ బృందం చర్చించిన తర్వాత ఈ దొంగ ఓట్లకు సంబంధించి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ జాబితా గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందే? ఈ రోజు చాలా కీలకమైనటువంటి సమావేశం. ఎందుకంటే నిన్న జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి వివరణ, అదేవిధంగా రాజకీయ పార్టీలు చేసినటువంటి అభిప్రాయాలు, ఆరోపణలు, వాటన్నిటిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ రోజు రాష్ట్ర ఉన్నతాధికారులు అంటే ప్రధానంగా డీజీపీ, సిఎస్ తో సమావేశం తర్వాత ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు ఏవైతే అనుసరించాల్సిందో వాటిని జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో ఓటింగ్ జరిగేటువంటి సమయంలో, ప్రచారాల సమయంలో అనుసరించాల్సినటువంటి ఎన్నికల కోడ్కు సంబంధించి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంతో పాటుగా రాజకీయ పార్టీలు చేసినటువంటి ఓటర్ల నమోదుకు సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం,
ఈ ఈ ఆరోపణలు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కొంతవరకు గందరగోళమైనటువంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. తప్పుడు పేర్లతో దొంగ ఓటర్లు చేర్పించడం, ఒకే డోర్ నంబర్ మీద పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఓటర్లను నమోదు చేసినటువంటి అంశం కృష్ణా గుంటూరు జిల్లాలో కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, ఇప్పటికే టీడీపీ పలు రకాల ఆందోళన చేసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి తమ ఆరోపణలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు వాటిపైన ఒక క్లారిటీ ఇవ్వడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య, ఓటర్లకు సంబంధించినటువంటి బలాబలాలు ఎంతవరకు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఎన్నికల సంఘం స్పష్టంగా ప్రకటించేటువంటి అవకాశం మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం చాలా కీలకమైనటువంటి సమావేశంగా అధికార యంత్రాంగం భావిస్తుంది. ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి అనుసరించాల్సినటువంటి విధానాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి చేస్తున్న ఆరోపణలపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఆశ హరీష్, ఒక నిమిషం. సాంబశివరావు, చూస్తున్నాం ఏదైతే ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ కోణాల్లో ఓటర్ల జాబితాలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అటు అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా దొంగ ఓట్లకు సంబంధించి లేదంటే నకిలీ ఓటర్ల జాబితాకు సంబంధించి ఈసీ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. సో ఈ రోజు ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు కూడా సమావేశం ఏర్పాటు చేయనుంది. నిన్న ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన ఈసీ రాజీవ్ బృందం ఇవాళ జిల్లాల వారీగా కూడా ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. రైట్, సాంబశివరావు. మొత్తంగా చూడొచ్చు అంటే ఈ రోజు పూర్తిగా జిల్లా అధికారులందరితో కూడా ఈ రోజు ఈసీ బృందం సమావేశం అవుతా ఉన్నారు. సమావేశమై పవర్ ప్రజెంటేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఏపీలో ఉన్నటువంటి ఫిర్యాదు చేశారో ఆ కొత్త ఓటర్ల నమోదు కావచ్చు, అదేవిధంగా దొంగ ఓటర్లను చేస్తున్నటువంటి విధానాన్ని కావచ్చు, వాటన్నిటిని పూర్తి స్థాయిలో పరిశీలించాలని చెప్పేసి కూడా నిన్న రాజకీయ నాయకులు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే వాటిని ఎట్లా పూర్తి స్థాయిలో కూడా వాటిని పరిశీలించి వాటిని ఈ దొంగ ఓటర్లను తీసేయాలి, ఏదైతే రాజకీయ నాయకులు ఇస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఎందుకంటే నిన్న రాజకీయ నాయకులతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం జరిగింది. ఫిర్యాదులు చేయడంతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా ఎన్నికల సంఘానికి వివరించడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంలో నమోదు కాని విధానం కావచ్చు, ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉంటారో అటువంటి వారిని మాత్రమే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఓట్లు ఉంచి మిగతా పార్టీ టీడీపీ పార్టీకి, జనసేన పార్టీకి ఫేవర్ గా ఉన్నటువంటి ఓట్లను తొలగిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నిటిని ఆదిలాగా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా జిల్లా అధికారులతో ఈ జిల్లా అధికారులతో సమావేశంలో పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఎక్కడైతే జిల్లాలో ఉండగా నిన్న వచ్చినటువంటి ఫిర్యాదులు అనేవి కూడా అధికారులతో డిస్కస్ చేసే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు మరో 2 నెలలు మాత్రమే ఉంది. పూర్తిగా కూడా ఓటర్ల తుది జాబితా కూడా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవకతవకలు లేకుండా చూసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అన్ని పూర్తి స్థాయిలో కూడా పరిశీలించి ఎక్కడైతే దొంగ ఓట్లున్నాయో తీసేసే ప్రక్రియ కూడా కేంద్ర ఎన్నికల సంఘం మొదలు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది, ఈ ఫిర్యాదుల మేరకే కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడికి వచ్చిందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క